వెల్కమ్ టు ఎంబీటీవీ న్యూస్. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని నటి మీనాక్షి చౌదరి, ఐశ్వర్య రాజేష్ బుధవారం విఐపి బ్రేక్ దర్శనంలో ప్రార్థనలు చేశారు. అనంతరం తెలుగు ప్రజలకు సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు. మీనాక్షి చౌదరి మాట్లాడుతూ జనవరి 14న తన చిత్రం అనగనగా ఒక రాజు విడుదలవుతుందని, అలాగే ఈ ఏడాది మధ్యలో నాగ చైతన్యతో నటించిన సినిమా కూడా రిలీజ్ కానుందని చెప్పింది. ఐశ్వర్య రాజేష్ సంక్రాంతికి విడుదలవుతున్న అన్ని సినిమాలకు శుభాకాంక్షలు తెలియజేసింది. గతంలో వస్తున్న చిత్రంతో తెలుగు ప్రేక్షకులకు మరింత చేరువైనట్టు గుర్తు చేసుకుంది. వచ్చాను నిలబడండి. వచ్చాను రోప్ తీమండి, రోప్ తీ వెనక్కి వెహికల్ వస్తుంది. పర్లేదు కొంచెం ఎక్కడ చూడండి. వెనకాల పరకాల వెహికల్ ఉంది. ఇటు సైడ్ వచ్చేస్తారు. మాకు అలవాటే మేడం. వచ్చాను మేడం అన్న కొద్దిగా ఒకసారి జస్ట్ ఇప్పుడే మంచి దర్శన్ జరిగింది. అండ్ ఒక మార్నింగ్ ఇది మన రిలీజ్ ముందు ఒక దర్శన్ అయితే నేను చాలా హ్యాపీ. అండ్ 14th జాన్కి రిలీజ్ ఉంది అనగనక ఒక రాజు థియేటర్స్లో. సో చాలా చాలా హ్యాపీ, చాలా సంతోషంగా ఉంది తిరుపతికి రావడం. ఇక్కడ వెంకటేశ్వర స్వామి దర్శన్ తర్వాత మన రిలీజ్కి ఒక ఫుల్ జోష్తో చేస్తే నేను చాలా హ్యాపీ. సో మీరు కూడా చూడండి సినిమాస్లో. థ్యాంక్ యూ. హ్యాపీ సంక్రాంతి. మీ అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. ఇది ఒక నాగ చైతన్య గారితో ఒక సినిమా ఉంది. సో అది మిడ్ ఆఫ్ ఈ ఇయర్ రిలీజ్ అవుతుంది. అండ్ ఇంకా చాలా ఉన్నాయి. అది ఒకసారి ప్రొడక్షన్ హౌస్ ఒక ఫార్మలీ అనౌన్స్ చేస్తే నేను చెప్తాను. థ్యాంక్ యూ అండి. చెప్పండి. ఎక్కడైనా సరే ముందు వెళ్ళేటప్పుడు రాముడు శుభ్రం చేసి రాముడి శుభ్రం చేసి మళ్ళీ వెనక్కి రావాలి. రాముడి విషయంలో ఎప్పుడు కూడా ప్రమాదం వెనకాల ఉండడం ఆనందం అలా ఉండకుండా ఎక్కడ మేడం మీరు వచ్చారు మేడం.
మేడం వాళ్ళు వస్తూనే ఉంటారు మేడం మేడం వచ్చాను మేడం మీరు ఇదే ఉండిపోతారు మేడం సరే రండి మేడం. ఏదో తీర్థం ఇచ్చారు ఆయా తీసా 10 నిమిషాలు ఉంది ఆయా చెప్పండి ఏం చెప్పాలి సంక్రాంతి శుభాకాంక్షలు మీకు అందరికి సరిగ్గా రాదు కొట్టుకోందా చెప్పండి సంక్రాంతి చాలా మంచి దర్శనం అయింది. టీటీడీ వాళ్ళు మంచి దర్శనం అరేంజ్ చేశారు. వైకుంఠ ఏకాదశి రేపుతో క్లోజింగ్. సో చాలా సంతోషంగా ఉంది ఈ రోజు వచ్చిన దానికి. నాతో పాటు మీనాక్షి కూడా వచ్చింది, చాలా సంతోషం. అండ్ అన్ని సంక్రాంతి సినిమాలకి విషింగ్ యూ ఆల్ ది బెస్ట్ అండ్ సక్సెస్. థ్యాంక్ యూ. చాలా ఉన్నాయి, వస్తాయి, ఈ ఇయర్ వచ్చినప్పుడు చూడండి. ఓకే సార్, థ్యాంక్ యూ.